విజయవాడ ఇంద్రకీలాద్రిపై బోనాల సందడి నెలకొంది. ఆషాఢ మాసం ఉత్సవాల సందర్భంగా తెలంగాణ నుంచి అమ్మవారికి బోనాలు తీసుకొస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి సారె సమర్పణకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి బంగారు బోనం తీసుకువచ్చి సమర్పించారు. మరింత సమాచారం మా ప్రతినిధి లీలా అందిస్తారు. ఆలయంలో హైదరాబాద్ నుంచి కూడా బంగారు బోనం అయితే రావడం అయితే జరిగింది. చూడొచ్చు, ఉమ్మడి దేవాలయాల ఉత్సవ ఊరేగింపు కమిటీ కూడా ఈ రోజు పెద్ద ఎత్తున అమ్మవారికి బోనాలు తీసుకురావడం అయితే జరిగింది. మనతో మాట్లాడడానికి ఆలయ ఈవో స్థానాచార్యులు అలాగే చైర్మన్ కూడా ఉన్నారు. సార్, ప్రధానంగా గురువు గారు చెప్పండి, ఈ బంగారు బోనం అనేది ఎందుకు తీసుకువస్తారు? హైదరాబాద్ నుంచి అమ్మవారికి ఎందుకు సమర్పిస్తారు? ఇది ఆచారంగా ఎందుకు మారింది? ఆచారము రాష్ట్ర ఆచార సంప్రదాయానుసారంగా అది తెలంగాణ రాష్ట్రము, గ్రామ దేవతలు ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతం అది. అందువల్ల అక్కడ ఈ బోనం అవి తయారు చేసి బోనం అన్నా ఈ పసుపు కుంకాల యొక్క ఇవన్నా రెండు ఒకటే. అది ప్రాంతీయ భాష, దీనివల్ల బోనం అని చెప్పని అన్నారు. ఇవన్నీ కూడాను అమ్మవారు సర్వదేవతాత్మకమైనటువంటి స్వరూపం కాబట్టి ఈ గ్రామ దేవతలు ఇవన్నీ కూడాను దుర్గా అమ్మవారిలోనే లీనమై ఉన్నాయి కాబట్టి ఇక్కడికి తీసుకొచ్చి ఆ అమ్మవారికి సమర్పించి రాష్ట్రము లోకము అంతా కూడా క్షేమంగా ఉండాలి అని చెప్పని గత 16 సంవత్సరాల నుంచి కూడా బంగారు బోనాన్ని తీసుకురావటము ఆ అమ్మవారికి సమర్పించడం జరుగుతున్నది. ముందుగా ఉమ్మడి రాష్ట్ర ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఇక్కడ భాగ్యనగర్ నుంచి అమ్మవారికి బంగారు మైసమ్మ టెంపుల్ నుంచి ఊరేగింపు, ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ వాళ్ళు బంగారు బోనాన్ని ఇక్కడ ఇంద్రకీలాద్రి మీద ఉన్న ప్రళయాన్ని ఆపేటి తల్లి కనకదుర్గ ఎంతో శక్తివంతురాలు. గత 17 సంవత్సరాల నుంచి ఇక్కడ బంగారు పాత్రలో అమ్మవారికి బోనం సమర్పించడం వాళ్ళ ఆనవాయితీగా వస్తుంది. ఉమ్మడి దేవాలయ కమిటీ వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఈసారి వచ్చేసి మధుసూదన్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ బంగారు బోనాన్ని సమర్పించడం జరుగుతుంది. ముందుగా రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా, సకాలంలో వర్షాలు బాగుపడాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హైదరాబాద్ పాత బస్తీ నుంచి ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ నుంచి దాదాపు 2000 మంది వచ్చి ఈరోజు అమ్మవారికి బంగారు పాత్రలో నైవేద్యం సమర్పించడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఆనవాయితీ ప్రకారం 17వ సంవత్సరం ఈసారి ప్రతి ఏటా బంగారు బోనం తీసుకొని సమర్పించడానికి ఇంద్రకీలాద్రికి వస్తే, అదేవిధంగా మన ఈవో గారు కానివ్వండి, చైర్మన్ కానివ్వండి, బోర్డు సభ్యులందరూ కూడా చాలా మంచి సహకారం ఉంది మాకు. ఇక్కడ ఆనం నారాయణ గారు కూడా ప్రతి ఒక్కటి, ఎండోమెంట్ మినిస్టర్ గారు కూడా ప్రతి ఒక్కటి చిన్న చిన్న విషయాలు కూడా మమ్మల్ని ఏం కావాలి ఇంకా అని అడిగి తెలుసుకుంటున్నారు. మా జన్మ ధన్యం అయిపోయింది, మా చేతుల మీద జరగడం మా జన్మ ధన్యమైంది. ఇంద్రకీలాద్రి అమ్మవారికి ప్రసాదం పెట్టి ఆ భాగ్యం కలుగుతుందో లేదో అనుకున్నాం, కానీ ఈ జన్మకు చాలు ఇదే కలిగిందని చెప్పేసి ఈ రోజు అత్యంత వైభవంగా వేల మందితో తెలంగాణ ప్రాంతం నుంచి బంగారు భవనాలతో 17 సంవత్సరాల నుంచి మన వాళ్ళు ఆనవాయితీగా వస్తున్నారు. వాళ్ళందరికీ మేము చాలా ఘనంగా యువ గారు, ట్రస్ట్ బోర్డు సిబ్బంది మేమంతా కూడా ఈ రోజు ఆహ్వానం పలికాం. ఇప్పుడు వచ్చాం, వీళ్ళు తీసుకెళ్తున్నాం, మంచి దర్శనం చేయిస్తాం. నెంబర్ 1గా ఇవాళ వేల మంది వచ్చారు. సుమారుగా మన దేవాలయానికి 1 lakh పీపుల్ వస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. అందరికీ మేము సక్రమంగా చేస్తాం దర్శనం. జై భవాని, జై భవాని. సాంప్రదాయంగా 2000 మంది కళాకారులు, అలాగే ఉత్సవ బోర్డు కమిటీ సభ్యులు,
పెద్ద ఎత్తున వారి కుటుంబాలతో కలిసి అమ్మవారికి అయితే మాత్రం ఈ బంగారు బోనాన్ని సమర్పిస్తున్నారు. జమ్మితోటి వద్ద నుండి కూడా ఊరేగింపుగా బయలుదేరి ఇంద్రకీలాద్రి వరకు కూడా కాలినడకన వెళ్లి ఈ బోనం సమర్పిస్తున్నారు. ఈ మేళ తాళాలతో మంగళ వాయిద్యాల నడుమ ఈ బోనాన్ని సమర్పించడం ఇరు రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలి, వర్షాలు పడాలి, సంతోషంగా ఉండాలి, అన్నదమ్ముల వల్లే కలిసి ఉండాలి అన్న భావనతో అమ్మవారికి బోనం సమర్పిస్తున్నామనైతే మాత్రం ఉమ్మడి దేవాలయ ఉత్సవ ఊరేగింపు కమిటీ అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ సోమనాథ్ లీలా, ఏపీ ఆంధ్రజ్యోతి, విజయవాడ.